మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నువ్వు వెళ్లిన ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అత్తయ్య, నా మాట మన్నించొచ్చినందుకు. ఏంటి అత్తయ్యని రమ్మని నువ్వు చెప్పావా? అవును బాను. ఏంటమ్మా నువ్వు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఏం లేదు పెదనాన్న, పెద్దమ్మ లేదు, మా అమ్మ లేదు. కనీసం అత్తయ్య ఆశీర్వదిస్తేనైనా వాళ్ళందరూ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే చెప్పాను. ఇదే విడ్డూరు, నిన్ను దీవించడానికి రమ్మని నువ్వు చెప్పడం ఏంటి? అయినా ఎవరి పెళ్లికి వాళ్ళే పిలుచుకుంటారా? తప్పే ఉంది సత్తి, అత్తయ్య అంటే అమ్మతో సమానం, అందుకే స్వతంత్రంగా రమ్మని పిలిచింది. అవును పెదనాన్న, మీకు తెలియకుండా పిలిచాను. నేనేమైనా తప్పు చేశానా? తప్పేమీ లేదమ్మా, నువ్వు చాలా మంచి పనే చేసావమ్మా. ఇక్కడ ఇంతమంది ఉన్నా చెల్లెమ్మ లేని లోటు కనబడుతూనే ఉంది. ఈ రోజు తను రావడం వల్ల ఈ ఇంటికే ఓ కళొచ్చింది. ఎంతైనా మనవాళ్లు మనతో ఉంటే ఆ ఆనందమే వేరు. మీరంతా ఎంత అమాయకులు, కాసేపట్లో ఈ ఆనందం ఆవిరైపోతుంది, కన్నీళ్లే మిగిలిపోతాయి. నేనిచ్చే షాక్ తెలియక ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా భాను, చెల్లెమ్మొచ్చిందిగా, టిఫిన్ ఏర్పాట్లవి చూడు. అబ్బా, 1కి 10 సార్లు చెల్లెమ్మా అని చెప్పి వరసలు కలుపుకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను మీ ఇంటికి వస్తే మీకు ఆనందం అన్నట్టుగా మీరు నటిస్తారు, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చిరాకు అని నేనెప్పుడు నిజమే చెప్తూ ఉంటాను. వైశాలి ఫోన్ చేసింది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈ పెళ్లికి కూడా నేను మీరు పిలిచారని చెప్పేసి రావట్లేదు. మగ పెళ్లి వారి తరపున వస్తానని చెప్పి నేను ముందే చెప్పాను. చూడండి, అనవసరమైన ఓవరాక్షన్లేవి చేయకండి. అమ్మా, ఎలాగైతేనే వచ్చావు కదా, మళ్ళీ అలా మాట్లాడటం ఎందుకు? అవును ఊర్మిళ, పచ్చని పందిట్లో నువ్వు వచ్చావు అన్న ఆనందమే ఉండాలి, కానీ వాళ్ళని నీ మాటలతో బాధ పెట్టడం ఎందుకు? ఆనందం అనేది మనసులోంచి రావాలండి, పేదాల మీద నుంచి కాదు. నటనకి నిజానికి ఉన్నటువంటి తేడా మీరు తెలుసుకోండి. వాళ్ళందరిది నిజమైన ప్రేమే ఊర్మిళ, అది అబద్ధమని నువ్వే అపోహపడుతున్నావు. నిజం తెలుసుకోవాల్సింది మేం కాదు, నువ్వు. సరే, కానీ ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేనెందుకండి ఇక్కడ ఉండటం? వెళ్దాం పదండి. ఇక్కడ ఉండాలన్నా సరే నాకు చిరాగ్గా ఉంది. ఇదేంటి ఆంటీ అప్పుడే వెళ్ళిపోదామంటున్నారు? వాలంటీర్స్ ఇంకా రాలేదు, ఇప్పుడెలా ఆపాలి? అదేంటంటీ, ఎలాగో వచ్చారు కదా, కాసేపు ఉండే వెళ్దాం. మరీ ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోయారన్న నింద మీ మీదెందుకు? చూడు ఊర్మిళ, వీళ్ల మీద అభిమానం లేదు సరే, వైశాలి అడిగిందని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చావు. నవ్వుతూ 4 అక్షంతలు వేశావు. ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటే అంతా బాగుంటుంది కదా, మధ్యలో ఈ మాటలెందుకు? ఏంటి కార్తీక్, నీ అభిప్రాయం కూడా ఇదేనా? వాళ్ళనన్నానని చెప్పి నీకు కూడా బాధగా ఉందా? అమ్మా, నువ్వు బాధపడితే నేను చూడలేను, అలా అని మంచి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడినా కూడా నేను భరించలేను. మావయ్య భానుల మంచితనం మా అందరికీ అర్థమైంది, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకునే సమయం ఈ నీలిమ ఇస్తేనే కదరా. 24 గంటలు మీ అమ్మ పక్కన నీలిమ ఉంటూనే ఉంటుంది కదరా, లేనిపోనివన్నీ చెప్తూనే ఉంటుంది. మీరందరూ ఒకటే అన్న విషయం నాకు బాగా తెలుసండి. ఇక్కడ నేనేం మాట్లాడినా సరే తప్పైపోతుంది, వాళ్ళు ఏం చెప్పినా సరే మీకు గొప్పగానే ఉంటుంది. మీ అభిమానాలు మీ దగ్గరే ఉంచుకోండి, నన్ను ఇక్కడ ఉండమని మాత్రం మీరెవ్వరూ అనకండి. ఇక్కడ ఉన్న ప్రతి క్షణం నాకు నిప్పుల మీద ఉన్నట్టుంటుంది. ఎవరొచ్చినా రాకున్నా సరే నేను వెళ్తున్నాను. అత్తయ్య, ఒక నిమిషం. అత్తయ్య, మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం సాంప్రదాయం. కూర్చోండి, తాంబూలం తీసుకుని వెళ్దురుగాని. పెళ్లి పెద్దరికం వచ్చేసరికి పెద్దవాళ్లకే సంప్రదాయం నేర్పిస్తున్నావా? సరే. అమ్మయ్యా, ఆంటీ కాసేపుంటే చాలు, నేననుకుంది జరుగుతుంది.
ఇక్కడ భానుమతి గారంటే ఎవరండి? నేనే. మేము హెల్త్ వర్కర్స్ మండి. మీరు ప్రెగ్నెంట్ కదా, హెల్త్ చెక్ చేయడానికి వచ్చాం. ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఈ పేరు మీద ఇంకెవరన్నా ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఇంకాపుతారా? ఎన్నాళ్ళు ఈ నటించే బతుకుతావు? ప్రతి విషయంలోనూ నటనేనా? అరే, నీ కూతురు గర్భవతి అనేది నిజం. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాదు అని నీ కూతుర్నే చెప్పమను. ఇది తన మీద నిందే అని మాట్లాడమను. చెప్పమ్మా, నువ్వింకా ఇలా మౌనంగా ఉండటం మంచిది కాదు. నువ్వు నెల తప్పావని అందరూ అంటున్నారు. ఈ సంగతి తనకు ముందే తెలుసని కార్తిక్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పి ఈ పెళ్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెల్లెమ్మంటోంది. ఇంతమంది ఇన్నంటున్నా నువ్వు నోరు మెదపట్లేదు. మాట్లాడతలే. ఇదంతా నిజమే నాన్న. నేను గర్భవతిని. మరేంటి తల్లి, ఇంతటి సంతోషమైన విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? నువ్వు నాకు చెప్పుంటే మీ అమ్మే నీ కడుపున పుడుతోందని ఆనందించేవాణ్ణి కదమ్మా. మరి ఈ ఆనందాన్ని ఎందుకు పంచుకోవట్లేదు తల్లి? ఏంటి ఏదో సంతాప సభలాగా అంతా మౌనంగా ఉన్నారు? ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరమ్మా? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. ఏంటి వదిలేయాలా? ఏం వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? అసలు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పిందేంటి? మన ఇంట్లో అడుగు పెట్టను అని నీ భార్య చెప్పి, అరే ఇప్పుడు చేసిందేంటి? వీటన్నిటినీ ఎలా వదిలేమంటావు? ఇదిగో, ప్రతి విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం నా వల్ల కాదురా. వీళ్ళ మంచితనం అనే ముసుగులో నువ్వు మోసపోతున్నావని నేనెన్నోసార్లు చెప్పానురా. ముందు నువ్వు అది తెలుసుకో. అది కాదత్తయ్య. మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు.